Hi guys, welcome to Movie Max. సినిమా పరిశ్రమలో ఒకే రంగంలో ఉన్న నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వారి మధ్య ఆర్థిక వ్యత్యాసాలు తరచూ చర్చనీయాంశం అవుతుంటాయి. పెళ్లి సమయంలో లేదా కెరీర్ లో కొన్ని దశల్లో భర్త కంటే భార్యకే ఎక్కువ పారితోషికం, భారీ క్రేజ్ ఉండే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అగ్ర కథానాయికగా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న భార్య పక్కన తన ఉనికిని చాటుకోవడానికి భర్త ఇంకా ప్రయత్నిస్తున్నప్పుడు ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. పారితోషికాల వ్యత్యాసం కేవలం బ్యాంక్ ఖాతాలకే పరిమితం కాకుండా వారి వ్యక్తిగత జీవితాలు ఈగోలపై ప్రభావం చూపే ప్రమాదం ఉంటుంది. సమాజం, మీడియా చూపే విపరీతమైన దృష్టి వల్ల భర్తలో ఆత్మన్యూన్యతా భావం కలగడం సహజమే. అయితే నిజమైన ప్రేమ అవగాహన ఉన్న చోట ఈ ఆర్థిక వ్యత్యాసాలు దంపతుల మధ్య దూరాన్ని పెంచలేవు. భార్య విజయాలను తన సొంత విజయాలుగా భావించి సంతోషపడే మనస్తత్వం ఉన్న భర్త లభించినప్పుడు ఆ బంధం ఎంతో ఆదర్శవంతంగా మారుతుంది. కోలీవుడ్ నటుడు సూర్య జ్యోతికల జంట దీనికి చక్కటి ఉదాహరణ. పెళ్లికి ముందు ప్రేమించుకునే సమయంలో 2006లోనే సూర్య కంటే జ్యోతిక సంపాదన 3 రెట్లు ఎక్కువగా ఉండేది. తదనంతర కాలంలో సూర్య పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. దీనిపై జ్యోతిక ఇటీవల స్పందిస్తూ అప్పట్లో తన సంపాదన సూర్య కంటే 3 రెట్లు ఎక్కువగా ఉండేదని, ఇప్పుడు ఆయన సంపాదన తన కంటే 30 రెట్లు ఎక్కువ అని నవ్వుతూ చెప్పారు. అయితే ఎంత ఆర్థిక వ్యత్యాసం ఉన్నా భార్యాభర్తలిద్దరూ సమానమనే భావన సూర్యలో ఎప్పుడూ మారలేదని ఆమె కొనియాడారు. బాలీవుడ్ లో దీపికా పదుకొనే, రణ్వీర్ సింగ్ జంటలో కూడా ఇలాంటి ఆసక్తికరమైన వాతావరణం కనిపిస్తోంది. పద్మావతి వంటి చిత్రాలలో నటించినప్పుడు రణ్వీర్ సింగ్ కంటే దీపికాకి అత్యధిక పారితోషికం లభించింది. భార్య సాధించిన ఈ ఘనతను రణ్వీర్ ఎప్పుడు బహిరంగంగా కొనియాడుతూ ఆమె విజయాలను వేడుకగా సెలబ్రేట్ చేస్తారు రణ్వీర్. ఇక తమిళంలో నయనతార, విఘ్నేష్ శివన్ జంటలో లేడీ సూపర్ స్టార్ గా నయనతార అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు. బాలీవుడ్ లో వెటరన్ జంట అమితాబ్ బచ్చన్, జయా భాదురీల వివాహం జరిగే సమయానికి జయా భాదురి అగ్ర కథానాయికగా భారీ పారితోషికం తీసుకుంటుండగా అమితాబ్ ఇంకా యాంగ్రీ యంగ్ మ్యాన్ గా స్థిరపడే క్రమంలోనే ఉన్నారు. అలాగే 90లలో అమృత సింగ్ ప్రముఖ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ తన కెరీర్ ప్రారంభం దశలోనే ఉన్నారు. ఇక టాలీవుడ్ లో నటిగా, దర్శకురాలిగా విజయ నిర్మల అత్యంత విజయవంతమైన స్టార్ హోదాలో ఉన్నప్పుడు అప్పుడప్పుడే ఎదుగుతున్న కృష్ణ గారితో కలిసి ప్రయాణించగా, సమంత నాగచైతన్య వివాహ సమయంలో సమంత పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక రెమ్యునరేషన్ పొందే అగ్ర కథానాయికగా రాణించారు. ఇతర దక్షిణాది పరిశ్రమలైన బాలీవుడ్, శాండల్వుడ్ లోనూ ఇటువంటి ఆసక్తికరమైన సమీకరణాలు కనిపిస్తాయి. మలయాళంలో 90s లోనే మంజు వారియర్ #1 నటిగా అత్యధిక పారితోషికం అందుకోగా, ఫహద్ ఫాజిల్ తో వివాహ సమయానికి నజ్రియా నజీం కు తమిళ, మలయాళ భాషల్లో విపరీతమైన క్రేజ్, భారీ రెమ్యునరేషన్ ఉండేది. మరోవైపు శాండల్వుడ్ లో కేజీఎఫ్ చిత్రానికి ముందే కన్నడ సినిమాలు, సీరియళ్ల ద్వారా రాధికా పండిట్ భారీ క్రేజ్ తో పాటు అధిక పారితోషికం సాధించగా, ఉపేంద్రను పెళ్లాడే సమయానికి ప్రియాంక ఉపేంద్ర బెంగాలీ, హిందీ, తమిళ చిత్రాలలో నటిస్తూ మంచి పారితోషికం పొందే స్టార్ గా ఉన్నారు. భర్తల కంటే వీరంతా అధికంగా సంపాదించేవారు. సినీ రంగంలో పారితోషికాలు, స్టార్ హోదాలు తాత్కాలికమైనవని గ్రహించడమే అసలైన విషయం. కాలక్రమేణా మార్కెట్ సమీకరణాలు మారినా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి ఎదుగుదలలో మరొకరు భాగస్వాములైనప్పుడే వెండి తెరపైనే కాక నిజ జీవితంలోనూ ఆ జంటలు చిరకాలం నిలిచిపోతాయి.